రాజ్ కుమార్ మరియు సుజాత ప్రేమించి ఊరు నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని ఒక పాత బంగ్లాలో కాపురం పెట్టారు. వారి జీవితం ప్రతి క్షణం ఆనందంగా గడిచేది. కానీ వారి జీవితం ఒక రహస్యం మూలంగా మలుపు తిరిగింది. రాజ్ మరియు సుజాత నివసిస్తున్న బంగ్లాలో ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక మహిళ కేకలు వినిపిస్తాయని కొందరు గ్రామస్తులు చెప్పారు. రాజ్ మరియు సుజాత ఈ మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు రాత్రి సుజాత భయంకరమైన కలగంటూ ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచింది. ఆమె కలలో ఒక మహిళ తనను సహాయం కోరుతూ కేకలు వేస్తూ కనిపించింది. కల నిజమేనా అనే సందేహంతో సుజాత రాజుకు చెప్పింది. అది కేవలం ఒక కల అని, ఇలాంటివి నమ్మొద్దని రాజు చెప్పాడు. ఒక రాత్రి కలలో కనిపించిన మహిళ నిజంగా కనిపించింది. ఆమెను కళ్ళారా చూసిన సుజాత ఆమె దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మహిళ ఒక్కసారిగా మాయమైంది. సుజాత ఈ సంఘటనను రాజుకు చెప్పింది. మరుసటి రోజు రాత్రి రాజ్ మరియు సుజాత ఆ మహిళను చూడడానికి ప్రయత్నించారు. ఈసారి ఇద్దరు ఆ మహిళను కళ్ళారా చూశారు. ఆ మహిళ తన పేరు రమ్య అని, తనే ఈ బంగ్లా యజమాని అని చెప్పింది. తన భర్త తనను చంపాడని, అతని మీద పగ తీర్చుకోవడానికి నేను ఇంకా ఆత్మలా ఈ బంగ్లాలో ఉన్నానని వారికి చెప్పింది. ఆమె ఆత్మకు విముక్తి కల్పించడానికి రాజ్ మరియు సుజాతను సహాయం కోరింది. రాజ్ మరియు సుజాత రమ్య హత్య వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. రమ్య ఆత్మ ఇచ్చిన సంకేతాల ద్వారా రాజ్ మరియు సుజాత ఆమె డైరీని కనుగొన్నారు. ఆ డైరీలో తన భర్త రవీందర్ దురాఘాతాలన్నీ వివరించబడ్డాయి. డైరీలో ఉన్న సాక్ష్యాలు పోలీసులకు సమర్పించి తర్వాత రవీందర్ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారా శిక్ష విధించారు. అసలు సత్యం బయటికి రావడంతో రమ్య ఆత్మ శాంతించింది. తన భర్తకు తెలియకుండా దాచుకున్న ధనం ఉన్న ప్రదేశాన్ని రాజ్ మరియు సుజాతకు చెప్పి ఆ డబ్బుతో సంతోషంగా జీవించండి అని చెప్పి రమ్య ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజ్ మరియు సుజాత ధైర్యంతో రమ్య ఆత్మకు న్యాయం చేకూర్చారు. వారి బంగ్లా ఇప్పుడు భయం లేని సంతోషమైన స్థలంగా మారింది.